నేను ఎమ్మెల్యేగా మీరు నన్ను ఎన్నుకున్న తర్వాత మీ ఆలోచన ఆకాంక్ష ఈ ప్రాంత అభివృద్ధి కొత్తదనం కావాలని మార్పు కావాలని మీరేసిన ఓటుకి కృతజ్ఞతగా ఈ ప్రాంతం ఎలా అభివృద్ధి చెందుతుంది అని మీ అందరితో మాట్లాడిన తర్వాత వచ్చిన నా ఆలోచన ఆదోనిని 4 మండలాలుగా చేయాలి, ఆదోనిని జిల్లా చేయాలి. చుట్టుపక్కల ఉన్నటువంటి మంత్రాలయమైనా, ఆలూరైనా, ఎమ్మిగనూరైనా, పత్తికొండైనా తీసుకొని ఒక జిల్లా చేస్తే ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుంది అనేటువంటి నా ఆలోచనని ప్రజల ముందు పెట్టడం, ప్రభుత్వం ముందు అసెంబ్లీ సాక్షిగా మాట్లాడడం, పలు సందర్భాల్లో అధికారుల ముందు ఈ ప్రతిపాదన తెచ్చిన తర్వాత ప్రజల్లో చైతన్యం వచ్చింది. ప్రజలు కూడా దీన్ని ఆమోదించారు. ఇది సరైన విధానం, ఈ విధానంతోనే మనము మన ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోగలమని కర్నూలు వాసులు కానీ, ఈ ప్రాంత ప్రజలు కానీ, ముఖ్యంగా కర్నూలు నాకు ఓటేసి గెలిపించినటువంటి ఆదోని ప్రజలు నమ్మారు. ఆ విధంగా ఇది ఒక ఉద్యమంలాగా మారింది. ప్రజల కోరికని ఉద్యమంగా మార్చడానికి నాకు 1.5 సంవత్సరం పట్టింది. మొదట్లో నేను చెప్తే కూడా ఎవరు వినలే. నేను అసెంబ్లీలో మాట్లాడినప్పుడు తర్వాత చాలా మంది ఇదేంది ఇది అసలు నువ్వు ఎమ్మెల్యే వచ్చి ఏదో పని చేయమంటే ఈ పని చేస్తున్నావేంది అని అడిగిన వాళ్ళు కూడా నన్ను చాలా మంది ఉన్నారు. కానీ నేను మొదట విజయం సాధించింది ఎక్కడంటే ప్రజల గుండెల్లోకి చెప్పగలిగిన, అయ్యా ఈ సమస్యకి, మన పేదరికానికి, మన ప్రాంత అభివృద్ధి చెందకపోవడానికి మూల కారణం ఇదే అని నేను చెప్పగలిగినాను. దాంట్లో నేను విజయం సాధించాను. దానికి మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటాను. ఎప్పుడైతే ప్రజలకు అర్థమవుతుందో ప్రజలు చైతన్యం అవుతారు. అర్థం చేసుకున్న తర్వాత వదిలిపెట్టరు. ఇంకా ఆ విషయం నాకు తెలుసు. 1.5 సంవత్సరం చెప్పినాను నేను. ఊహించండి, చెప్పిందే చెప్పి చిన్న విషయాల్ని కూడా అర్థమయ్యేలాగా చెప్పడం వల్ల ప్రజలు ఈరోజు మీరందరూ చూడండి, ఎంత చైతన్యం ఉంటే తప్ప, ఎంత ఆవేదన ఉంటే తప్ప అభివృద్ధి పట్ల మీ గ్రామం పట్ల కానీ, ఆదోని పట్ల కానీ, మిమ్మల్ని నేను పెదహరివాణం ప్రజల కంటే కూడా ఆదోని ప్రజలుగానే చూస్తాను కదా, నా ఆదోని ప్రజలుగా చూస్తాను కదా. ఇంత చైతన్యం అన్నది ఎప్పుడు చూసి ఎరుగరు, ఎప్పుడూ కూడా అనుభవించలేదు. ఇంత వచ్చిన తర్వాత తప్పనిసరిగా ప్రభుత్వం స్పందిస్తుందనే నమ్మకం నాకుంది. ప్రభుత్వానికి నేను విన్నవించుకున్నాను, అయ్యా ఈ ప్రాంతానికి ఇలా చేయాల్సి ఉంది, పరిపాలన మంచిగా చేయాల్సి ఉంది అని చెప్పి ప్రభుత్వం స్పందించింది. 2 మండలాలు చేస్తామని, 3 మండలాలు చేస్తామని రకరకాల ప్రతిపాదనలు ముందుకు వచ్చినప్పటికి కూడా నేను మొదలు పెట్టిన రోజు, మధ్యలో ఎన్నిసార్లు చర్చలు జరిగిన రోజుల్లో కూడా, అసెంబ్లీలో కూడా, ఈ రోజుకు కూడా ఒకే మాట చెప్తా ఉన్నా, ఆదోని 2 మండలాలు చేశారు, సంతోషం. నేను అడిగింది ఏమిటి? కరెక్టే, ఆదోని 1, ఆదోని 2 చేయాలి, పెదహరివాణము, పెదతుమ్మలం మండలం చేయాలి. ఈ 4 నేను అడిగినాను. కూటమి ప్రభుత్వానికి నేను ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నా. ఆదోని 1, 2 పూర్తి చేశారు ముఖ్యమంత్రి గారు. నాకు మిగిలినవి 2 కోరికలు. ఒకటి పెదతుమ్మలం మండలం, రెండోది పెదహరివాణం మండలం. ఈ 2 చేస్తే నేను అనుకున్నది సాధించినట్టే. మనం అందరూ అనుకున్నట్టుగా 4 మండలాలు పూర్తవుతాయి. దీని మీద ఒత్తిడి పెంచాల్సిందే. రెండవది జిల్లా చేయాలి. అన్ని అర్హతలు ఉన్నాయి. ఆదోని జిల్లా చేయడానికి అవసరమైన అన్ని అర్హతలు ఆదోనికి ఉన్నాయి. అవసరం ఉంది, బాధ ఉంది, ఈరోజు ప్రజల సెంటిమెంట్ కూడా ఉంది.
మీరు ఆదోనిలో పోయండి, ఏ మారుమూల టీ షాప్ లో అడగండి, కూరగాయలు అమ్ముకునే వాళ్ళు అడగండి, పొద్దున లేచి ఊర్లోకి గంపల్లో కూరగాయలు తెచ్చే వాళ్ళని అడగండి, పొలాల్లో పనిచేసే వాళ్ళని అడగండి, రోడ్డు మీద రిక్షా దొక్కే వాళ్ళని అడగండి, ఆటో తోలే వాళ్ళని అడగండి. ఆదోని కానీ చుట్టుపక్కల ప్రాంతాల అందరికీ గుండె చెప్పు. మీరు అనుకుంటున్నారు ఆదోనిలో మాత్రమే జిల్లా కావాలని కోరుకుంటున్నారని. కాదు, అన్ని ఊర్లలో మంత్రాలయం పోయి అడగండి, ఏ పథకం ఏ మండలానికన్నా అడగండి, ఆలూరులో ఏ మండలానికన్నా ఏ గ్రామానికన్నా పోయి అడగండి, ఎమ్మిగనూరులో ఏ గ్రామానికన్నా పోయి అడగండి. అందరి మనసుల్లో కూడా ఈ రోజు ఆదోని జిల్లా చేస్తే బాగుంటుంది, ఆదోని జిల్లా చేయాలి, డాక్టర్ పాఠశాల సరిగ్గానే అడుగుతున్నాడు అనే భావన ప్రజలందరిలో కూడా ఉంది. ఇది కూడా చేసి తీరాల్సిందే. ఇక మన జీవో ఇచ్చి వెనక్కి తీసుకోవడం, జీవో కాదు నోటిఫికేషన్ ఇచ్చినారు. అది అయ్యా పెద్ద హరివాణాన్ని కూడా మండలంగా చేస్తున్నామని నోటిఫికేషన్ ఇచ్చి నాకు చెప్పి నన్ను అడిగినారు, అయ్యా మీరు సాటిస్ఫైడా, మీ పెద్ద హరివాణం నువ్వు అసెంబ్లీని మీకు ఇప్పటికి గుర్తుండాలి. అసెంబ్లీ ఓ పక్క జరుగుతూ ఉంటే పెద్ద హరివాణంలోంచి ప్రజలు వచ్చినారు నా దగ్గరికి. వచ్చి మేము ఇప్పుడు మంత్రులు కలవాలి, మమ్మల్ని కల్పించండి అంటే లోపల పోయి అడిగినాను. అసెంబ్లీ జరుగుతున్న సందర్భంలో నేను పోయి అడిగినాను. ఆదోని నుంచి 30-40 మంది ప్రజలు వచ్చినారండి. పాపం చాలా దూరం, ఇది ఎంతో శ్రమతో వచ్చినారు. అసెంబ్లీలో కనుక అసెంబ్లీలో అనుమతులు లేవండి, స్పీకర్ గారు ఎవరిని అనుమతించొద్దన్నారు, మీరు ఒక్కరికి అనుమతిస్తే అన్ని ఊర్ల నుంచి వచ్చిన వేలాది మంది వస్తారు, అలా సాధ్యం కాదు అని స్పీకర్ గారు నన్ను ప్రేమగా చెప్పినాడు. అలా సాధ్యం కాదమ్మా. ఆ సందర్భంలో ఎంతో మంది నేను బయటికి తీసుకొచ్చి అసెంబ్లీ నుంచి అసెంబ్లీ గేటులోకి రావాలంటే 1/2 కిలోమీటర్ ఉంటుంది, నడుచుకొని రావాలి. అక్కడి నుంచి వెహికల్స్ కూడా ఉండవు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు గారిని నేను రిక్వెస్ట్ చేస్తే ఆయన పాపం అసెంబ్లీలో నుంచి నడుచుకొని వచ్చి మండుటి ఎండలో, మధ్యాహ్నం 1 గంటకి ఆ టైంలో ఎండలో పాపం నడుచుకొని వచ్చి గేటు దాకా వచ్చి మీ ప్రజలు ఉన్నారని వీళ్ళందరితో, మీ అందరితో చాలా మంది ఉన్నారు ఆ రోజు, వాళ్ళతో మాట్లాడినాడు. మిగిలిన 1-2 మంత్రులు మాట్లాడినారు. తర్వాత టీజీ భరత్ గారు సాయంకాలం బయటకు వస్తే ఆయన మాట్లాడినాడు. చివరికి రెవెన్యూ మినిస్టర్ గారిని తప్పనిసరిగా మాట్లాడాలండి, ఆయనే కదా చివరికి చేసేది అంటే ఆయన ఎంట పడి ఆయన ఎక్కడికి పోతే ఎక్కడికి పోతే సాయంకాలం 7 గంటల దాకా ఆయన ఎంటబడి ఆయన రిక్వెస్ట్ చేస్తే ఆయన చివరికి సరే నేను పోయేటప్పుడు దిగుతాను అని అసెంబ్లీ నుంచి బయటికి వస్తున్నప్పుడు అక్కడ ఆయన బండిలోనే నేను ఎక్కి మధ్యలో దిగి మీ అందరితో మాట్లాడించినాను. ఆయన కూడా స్పష్టమైన హామీ ఆయన నోట్లో నుంచి ఇప్పించినాను. నిజమా కాదా? అవును సార్, ఆయన నోటి నుంచి వచ్చింది ఆ రోజు. ఆయన నోట్లో నుంచి మీకు ఎందుకు, నేను చేస్తా కదా. ఇచ్చిన మాట ప్రకారంగా ప్రభుత్వం నుంచి పెద్ద హరివాణం మండలంగా వచ్చింది. నోటిఫికేషన్ ఇచ్చినారు. నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత నార్మల్ గా వెనక్కి తీసుకోరు. నేను మళ్ళీ పెద్ద హరివాణం ఆ రోజు తీసుకొని ఇచ్చినారు అని అడిగితే నేను మళ్ళీ ఒకసారి రిప్రజెంటేషన్కి వెళ్ళినప్పుడు నేను ఊరిళ్ళే ముందు అని అడిగితే మళ్ళీ స్పష్టంగా చెప్పినాను, నాకు ఎక్కడా కూడా రాజీ లేదు. నన్ను అడిగితే ఆద్యంలో నేను పుట్టి పెరగకపోయినా సరే ఈ గడ్డ మీద ఉంటున్నా, ఈ గాలి పీలుస్తున్నా, ఈ నీళ్లు తాగుతా ఉన్నా, ఆదోని మనిషిగా మాట్లాడుతా ఉన్నా. ఆదోనిలో ఉన్నటువంటి 2,80,000 మంది గొంతు కథ ఇది, వాళ్ళ గుండెల్లో బాధ ఇది. 4 అంటే 4 మండలాలు చేయాల్సిందే అని చెప్పి వచ్చినాను. దీన్ని ప్రతిపాదన పెడతామన్నారు. మధ్యలో చెప్పారు, ఇప్పుడు కూడా పెద్ద ఆయన లోపలికి వచ్చి అన్నాడు, పెద్ద ఆయన మీతో ఇది తమ్ముడు వచ్చి లోపల చెప్తాను అన్న, ఇంకొకటి చేస్తే కూడా సరిపోతుండే కదా, ఇంకొకటి చేస్తే నువ్వు సంతోషపడతావేమో కానీ నేను సంతోషపడినయ్యా. నాకు ఎట్టి పరిస్థితుల్లో రాజీ లేదు. నేను 4 అడిగినాను, 2 చేసినాను, ఇంకో 2 పెండింగ్ ఉన్నాయనే చూస్తాను తప్ప నేను 4ని 3 చేయను, 3ని 2 కూడా చేయను. నాకు సంతృప్తి లేదు.
మీరు వచ్చినారని మీ మాట, ఇంకోరు రాలేదని వాళ్ళని పట్టించుకోకపోవడం, వాళ్ళు వస్తే వాళ్ళ మాట మాట్లాడడం అని నా జీవితంలో లేదు. నేను జీవితంలో ఒకే మాట మాట్లాడతాను, ఆ మాటకు జీవితకాలం కట్టుబడి ఉంటాను. ఒకే మాట మళ్ళీ మీకు చెప్తా ఉన్నా, 4 మండలాలు సాధిస్తా, జిల్లా సాధిస్తాననే విషయాన్ని మీకు స్పష్టంగా చెప్తాను. తప్పనిసరిగా ప్రయత్నించాలి. ఊరికే ఏదో గాలి వీచినట్టుగా పోవడం కూడా మనకు మంచిది కాదని మీకు స్పష్టంగా అన్నా. జరగాల్సింది ఈ సందర్భంగా జరగలేదు. నాకు బాగా గుర్తుంది, నేను వెళ్తా ఉన్నారు 20వ తారీఖున, డిసెంబర్ 20వ తారీఖున నేను ఇక్కడే ఉన్న సందర్భంలో పెద్దలంతా వచ్చి, అన్నా మనం ఊరికి వస్తే మనం మంచిగా ప్రోగ్రాం చేద్దాం, మండలం వచ్చింది కదా అన్న. నేను పెద్ద ఆయన వీళ్ళందరికీ చెప్పిన, అయ్యి అందరి కళ్ళు పడతాయి, ఇప్పటికే కూలి వస్తా ఉన్నారు, మీకు వాళ్ళందరి కళ్ళు పడడం మంచిది కాదు. దయచేసి ఇప్పుడు విజయోత్సవం పెట్టుకోవద్దండి, ఇప్పుడు హడావిడి చేయొద్దండి. సంక్రాంతి తర్వాతకి అన్ని సెటిల్ అయిపోయి ఉంటాయి, సంక్రాంతి తర్వాత విజయోత్సవ ర్యాలీ చేద్దాంలేండి అని స్పష్టంగా చెప్పి పంపించిన వీళ్ళకందరికీ కూడా. ఎందుకంటే నేను సమాచారం ప్రభుత్వానికి ఇచ్చే సందర్భంలో ఒకరో మాట చెప్తా ఉన్నారు. ఎవరికైనా నేను చెప్పేది ఒకటే, ఊరు ఇలా ఉండదు, ఊరు పెరుగుతుంది. సంఖ్య ముఖ్యం కాదు, పరిపాలన ముఖ్యం. మనమందరూ కూడా, నేను ఇప్పుడే లోపల చెప్పిన పెద్దవాళ్ళందరికీ కూడా, అయ్యా ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ ఎవరు 1000 ఏళ్ళు బతికే వాళ్ళు లేరు, అందరూ పోతారు. బతికి ఉండేది మాత్రం ఆదోని మాత్రమే. ఆదోని మాత్రమే శాశ్వతం, కానీ మనమంతా శాశ్వతం కాదు. అందువల్ల ఏది మంచిదనిపిస్తే భవిష్యత్తుకి, ఆదోని ఊరికి, నియోజకవర్గానికి ఏది మంచిదనిపిస్తే దాని గురించి ఆలోచన చేయాలి మనం. ఈ రోజు రాజకీయాలు, ఈ రోజు ఇన్ని ఓట్లు ఉన్నాయి, ఈ రోజు అన్ని ఓట్లు ఉన్నాయి, ఈ రోజు ఈ పార్టీ ఉంది, ఆ పార్టీ ఉంది, భవిష్యత్తులో ఇది ఉంటుందని ఆలోచన చేయడం మంచిది కాదండి. నేను అలా చేసే వ్యక్తిని కాదని కూడా నేను లోపల పెద్దలకు స్పష్టంగా చెప్పినాను. కాబట్టి దయచేసి ఎవరు అధైర్యపడద్దు. ఉద్యమంలో ఒడిదుడుకులుంటాయి, ఉద్యమంలో నిరాశ ఉంటది, ఉద్యమంలో ఎన్నో ఇబ్బందులు వస్తాయి. కానీ చివరికి గెలిచేది మాత్రం ఉద్యమమే, గెలిచేది ప్రజలే. ప్రజలని ఇబ్బంది పెట్టడానికో, ప్రజలకు ఉన్నటువంటి ఆలోచనని సరిగ్గా చెప్పలేకపోవడం వచ్చు కాక, కొంతమంది సరిగ్గా వినలేకపోవచ్చు కాక, ప్రభుత్వానికి మళ్ళీ మళ్ళీ విన్నవించుకోవాలి. నేను మీకు చెప్తా ఉన్నాను, ప్రజలందరికీ చెప్తా ఉన్నా, 2 మండలాలు ఇచ్చినందుకు కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు. మరొక 2 మండలాలు తప్పనిసరిగా ఇవ్వాలి, ఆదోనిని జిల్లా చేయాలనే డిమాండ్ ని కొనసాగిస్తూ ప్రభుత్వం దృష్టికి వెళ్దాం. ఈ 2 రోజులు ప్రజలు చెప్పేవని విని, శనివారం కానీ ఆదివారం కానీ మళ్ళీ నేను విజయవాడ వెళ్ళి సమయం తీసుకుంటాను. మిమ్మల్ని కూడా తీసుకెళ్తాను, మీరు వచ్చినా మిగతా ప్రజలు వచ్చినా తీసుకెళ్తాను. ఉన్న విషయాన్ని ఉన్నదన్నట్టుగా అధికారులకి, మంత్రులకి, ముఖ్యమంత్రి గారికి, అవసరమైతే ఎవరెవరు, ముఖ్యమంత్రి గారు ఈ రోజే బయట దేశాలకు వెళ్ళాడని చెప్తున్నారు, 2-3 రోజుల్లో 4 రోజుల్లో వస్తారంటున్నారు. ఆయన సమయం కూడా అడిగి దీన్ని కొనసాగించి ఏ రోజుకైనా సాధిస్తాము అనే నమ్మకాన్ని ఉంచుకోవాలని మీకు అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ధన్యవాదాలు.